హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇప్పుడైతే నేను చావా మూవీ వెళ్తున్నా. చావా మీనింగ్ ఏంటంటే సింహం బిడ్డ ఆర్ చిన్న సింహం. ఈ ఈ చావా మూవీ ఎవరిదంటే ఛత్రపతి శివాజీ కొడుకుది. సో ఛత్రపతి శివాజీ ఎవ్రీవన్ నోస్ హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంపరర్. హీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ హూ చేంజ్ ద కోర్స్ ఆఫ్ ఇండియన్. సో బేసిక్గా ఈ మూవీ గురించి రివ్యూ ఇచ్చే ముందు నేనైతే ఒక 2-3 బుక్స్ చదివాను. సో ఒక 2-3 బుక్స్ అయితే చదివాను ఒక 4-5 డేస్ నుంచి ఈ మూవీ చూసే ముందు. సో నాకు కొంచెం హిస్టరీ మొత్తము రీక్యాప్ అయితే చేసుకున్నా. సో బేసిక్గా మొఘల్ ఎంపైర్ అయితే 1526లో స్టార్ట్ అయింది. సో బాబర్ అనే అతను మొఘల్ ఎంపైర్ని అయితే స్టార్ట్ చేసిండు. సో ఆఫ్టర్ వార్ ఆఫ్ పానిపట్ యుద్ధంలో గెలిచి మొఘల్ ఎంపైర్ అయితే స్టార్ట్ చేసిండు. సో అలా మన మొఘల్ ఎంపరర్స్ సిక్స్త్ ఎంపరర్ వచ్చేసి ఔరంగజేబ్. ఫస్ట్ వన్ వచ్చేసి బాబర్, సెకండ్ హుమాయూన్, థర్డ్ వచ్చేసి అక్బర్, ఫోర్త్ జహంగీర్, ఫిఫ్త్ షాజహాన్, సిక్స్త్ వచ్చేసి ఔరంగజేబ్. సో ఔరంగజేబ్తో పోల్చుకుంటే మిగతా మొఘల్ ఎంపరర్స్ చాలా బెటర్, బట్ ఔరంగజేబ్ ఈజ్ వెరీ క్రూయల్. సో హీఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ మొఘల్ ఎంపరర్స్ అనమాట. సో ఇతను ఫస్ట్ చేసిన చెత్త పని ఏంటంటే హిందువులని మత మార్పిడి చేసుకోమని, అందరినీ మత మార్పిడి చేసుకో అని చెప్పేవాడు. లేదు మత మార్పిడి చేసుకోకపోతే చంపేసేవాడు. అలానే హిందూ టెంపుల్స్ అన్నిటినీ డెమాలిష్ చేయడం, మన హిస్టరీని నామరూపాలు లేకుండా చేయడం వాడి ధ్యేయం. ఔరంగజేబ్ అంబిషన్ ఏంటంటే మన హిస్టరీ బుక్స్లో చదివినట్టు తనకి తన ఎంపైర్ని మొత్తము ఎక్స్పాండ్ చేయాలని ఉండేది. కానీ మరాఠా ఎంపైర్ మాత్రం ఫుల్ అడ్డుపడేది ఔరంగజేబ్ని. తను ఎంపరర్గా ఉన్నప్పుడైతే చాలా ప్రయత్నాలు చేశాడు ఈ మరాఠా ఎంపైర్ని డిస్ట్రాయ్ చేద్దామని. సో అదైతే ఔరంగజేబు చనిపోయాక కూడా పాసిబుల్ అవ్వలేదు. సో ఇప్పుడైతే సంభాజీ ఎవరంటే శివాజీ వాళ్ళ పెద్ద కొడుకు. సో శివాజీకి మొత్తం 8 మంది భార్యలు. సో ఫస్ట్ కొడుకు వచ్చేసి సంభాజీ. ఆ భార్య పేరు వచ్చేసి సాయిబాయి. సంభాజీ పుట్టిన 2 ఇయర్స్కే వాళ్ళ అమ్మ సాయిబాయి అయితే చనిపోతుంది. సో అప్పటి నుండి సంభాజీ తన బాల్యం వాళ్ళ నాయనమ్మ జిజియాబాయి దగ్గరనే గడిపాడు. జిజియాబాయి ఎవరంటే మన ఛత్రపతి శివాజీ వాళ్ళ మమ్మీ. సో చిన్నప్పటి నుంచి ఛత్రపతి శివాజీకి ఏ అయితే వీరగాథలు నేర్పించిందో అదే వీరగాథల్ని సంభాజీకి నేర్పించింది జిజియాబాయి. అందుకే సంభాజీ కూడా శివాజీ కన్నా గ్రేటెస్ట్ వారియర్ అయ్యాడు. అయితే శివాజీకి ఇంతమంది భార్యలు ఉండడం వల్ల సెకండ్ భార్య కొడుకు అయిన రాజారాంని వాళ్ళ మమ్మీ కింగ్ చేద్దామని చూసేది. సో సోయరాబాయి శివాజీ సెకండ్ వైఫ్ ఏమో సంభాజీని కాకుండా వాళ్ళ అబ్బాయి రాజారాంని కింగ్ చేయాలని ఆమె కోరిక. సో ఎప్పటికప్పుడు శివాజీకి సంభాజీ మీద కొంచెం చాడీలు అయితే చెప్తూనే ఉండేది. సో సంభాజీ ఇంతమందిని దాటుకొని కింగ్ ఎలా అయ్యాడు, ఎలా ఔరంగజేబ్తో పోరాడాడు, ఎలా చావా అని పేరు తెచ్చుకున్నాడు అనేది నాకు తెలిసి ఈ స్టోరీలో చెప్తారనేది నేను అనుకుంటున్నాను ఈ మూవీలో. సో బట్ ఈ స్టోరీస్ నేను మొత్తం బుక్స్ చదివినాక నాకు అర్థమైంది తన స్టోరీ చాలా 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 ఇన్స్పైరింగ్. సో బట్ నాకు ఒక బాధ ఏంటంటే అసలు వీళ్ళ స్టోరీస్ ఒక చిన్న ఫుట్ నోట్ లాగా కాకుండా ఎందుకు హిస్టరీ బుక్స్లో వీళ్ళ గురించి మొఘల్ ఎంపైర్ గురించి ఎంత పెద్దగా ఎన్ని బుక్స్ రాశారో ఎందుకు మన హిస్టరీ బుక్స్లలో మరాఠా ఎంపైర్ గురించి ఎందుకు చెప్పారో నాకు ఇంకా అర్థం కాలేదు. ఎందుకంటే మరాఠా ఎంపైర్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ మొఘల్ ఎంపైర్ ఎంత పెద్దదో మరాఠా ఎంపైర్ కూడా అంతే పెద్దది. సో ఇంకా చెప్పాలంటే మనం బ్రిటిషర్స్ మనకు పాలించే ముందు అంతవరకు ఉన్నది మరాఠా ఎంపైరే. సో మొఘల్ ఎంపైర్ అయిపోయాక మొత్తం మరాఠా ఎంపైరే తీసుకుంది. సో బట్ ఎందుకు మన హిస్టరీ బుక్స్లో ఎందుకు మరాఠా ఎంపైర్ని అంతగానము చెప్పరో, ఓన్లీ ఒక ఫుట్ నోట్ కింద వదిలేస్తారో నాకైతే అర్థం కాలేదు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ టేక్ సమ్ యాక్షన్. మన హిస్టరీ బుక్స్లలో కూడా మరాఠా ఎంపైర్కి, మరాఠా కింగ్డమ్కి, మరాఠా రూలర్స్కి తగిన ప్రామినెన్స్ అయితే ఇవ్వాలి. బికాస్ దే ఆర్ ద వన్ హూ టోల్డ్ అస్ ద ప్రామినెన్స్ ఆఫ్ స్వరాజ్. మన ఇండియా ఇలా ఉండడానికి కారణం మరాఠా ఎంపైరే. దాన్ని మాత్రం మర్చిపోవద్దు. మన స్వరాజ్యాన్ని మనకు పరిచయం చేసిన రూలర్ ఎవరంటే ఛత్రపతి శివాజీ. అక్కడి నుంచే మన అందరు ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. ఎనీవే దట్స్ అవర్ బుక్స్. వీ టేక్ అవర్ హీరోస్ ఫర్ గ్రాంటెడ్. That is there from past, present and it will be in the future also. I hope it will be changed very soon. ఇప్పుడైతే మూవీ టైం అయింది, మూవీకి వెళ్తున్నా. మూవీ చూశాక
ఫుల్ రివ్యూ అయితే ఇస్తా. ఈ మూవీ ఫుల్ రివ్యూ చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. మూవీకి అయితే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ఫాగీ ఉంది ఈరోజు, మొత్తం రోడ్స్ అయితే ఫుల్ ఫాగ్తో ఉంది అండ్ రైన్ కూడా ఉంది. చూడండి ఫుల్ ఫాగ్ అండ్ రైన్. సో ఎగ్జాక్ట్గా మన దగ్గర నుండి అయితే ఇంకో 10 minutesలో థియేటర్కి అయితే వెళ్ళిపోతాము. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా ఈ మూవీ కోసం, ఎందుకంటే గత 4-5 days నుంచి మొత్తం డైలీ 2 hours మరాఠా ఎంపైర్ గురించి చదువుతూ ఉన్నా. సో నాకు మూవీలో ఏముంది, అసలు ఎలా తీశారు మూవీని, ఆ గొరిల్లా వార్ఫేర్స్ అలా సో అవన్నీ కరెక్ట్గా చెప్పారా లేదా, ఆ గొరిల్లా వార్ఫేర్ని ఎగ్జాక్ట్గా చూపించారా, అదైతే తెలుసుకోవాలని అయితే ఉంది. ఫైనల్లీ థియేటర్కి అయితే వచ్చేసాం. నేను ఫస్ట్ బుక్ చేసుకున్నప్పుడు ఫుల్ అన్ని సీట్లు అన్నీ ఖాళీగా ఉండేవి, కానీ ఇప్పుడైతే అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇప్పుడే మూవీ అయిపోయింది, బయటకు వచ్చేసరికి మొత్తం విండ్షీల్డ్ మొత్తం ఐస్ ఫామ్ అయిపోయింది. ఈ వీకెండ్ మళ్ళీ డాలస్లో అయితే స్నో ఫోర్కాస్ట్ ఉంది. చూడండి ఎట్లా అయిందో, మొత్తం స్నో పట్టేసింది విండ్షీల్డ్. సో ఇప్పుడే మూవీ అయిపోయింది, నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు మూవీ గురించి. మూవీ అయితే ఒక్క ఓవర్లో చెప్తున్నా, మూవీ ఈజ్ ఏ మాస్టర్ పీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అంతే. సో సూపర్ ఉంది మూవీ, నో సెకండ్ థాట్. మీ దగ్గరున్న నియరెస్ట్ థియేటర్లో అయితే ఇప్పుడే టికెట్ బుక్ చేసుకొని అయితే చూసేయండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. కానీ మీరు ఒక్క థింగ్, మీరు మూవీ వెళ్ళే ముందు కొంచెమైనా జస్ట్ హిస్టరీ, కొంచెం మరీ డెప్త్ అవసరం లేదు, జస్ట్ ఛత్రపతి శివాజీ ఎవరు, ఛత్రపతి శివాజీకి ఏమవుతాడు, ఛత్రపతి శివాజీకి ఎంతమంది వైఫ్స్, జనరల్గా అలాంటి బేసిక్ హిస్టరీ, ఔరంగజేబ్కి శివాజీకి గొడవ ఏంది, ఔరంగజేబ్కి సంభాజీకి గొడవ ఏంది, ఇలాంటి మినిమం బేసిక్ థింగ్స్ అయితే జస్ట్ తెలుసుకొని పోండి. లేకపోతే ఈ వీడియో చూసినా ఓకే మీకు అర్థమైపోద్ది. సో ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇంకా ఫస్ట్ హాఫ్కి వస్తే ఫస్ట్ అయితే డైరెక్టర్ కొంచెం టైం తీసుకుంటూ ప్రొసీడింగ్స్లోకి వెళ్ళడానికి. సో బేసిక్గా విక్కీ కౌశల్ అయితే జీవించండి ఈ రోల్లో, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ అరిపించాడు. లాస్ట్ 40 minutes విక్కీ కౌశల్ యాక్టింగ్, ఓ మై గాడ్. విక్కీ కౌశల్కి నేషనల్ అవార్డు రావడం కాదు, నేషనల్ అవార్డుకి విక్కీ కౌశల్ కావాలి, అలా యాక్ట్ చేసిండు. అసలు సూపర్ పర్ఫార్మెన్స్, లాస్ట్ 40 minutes అరిపించాడు అసలు. బేసిక్గా డైరెక్టర్ జస్ట్ మన సంభాజీ రాజు అయినప్పటి నుంచి స్టోరీ అయితే స్టార్ట్ చేసేసిండు. శివాజీ చనిపోవడం, సంభాజీ రాజు అవ్వడం, బ్యాక్ స్టోరీ అయితే మొత్తం పెద్దగా చూపించలేదు, జస్ట్ గ్లిమ్సెస్ ఆఫ్ హౌ ఈ బ్రాటప్ అని అయితే చూపించిండు. బట్ డైరెక్ట్లో అయితే కింగ్ అయినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పటికే మన సంభాజీకి పెళ్ళి అయిపోతుంది, మొత్తం అయిపోతుంది. అండ్ ఆల్సో దేర్ విల్ బీ సమ్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్. వాళ్ళ పిన్నమ్మతోని, వాళ్ళ పిన్నమ్మకేమో వాళ్ళ కొడుకుని రాజారాంని రాజు చేయాలని ఉంటుంది. సో ఆ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అవి ఎస్టాబ్లిష్ చేసిండు. అండ్ సమ్ వార్ ఎపిసోడ్స్ అయితే డిజైన్ చేసిండు ఫస్ట్ హాఫ్లో. సో ఎవ్రీథింగ్ కేమ్ అప్ వెరీ 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 వెల్. అన్నీ చాలా బాగా ఎస్టాబ్లిష్ చేసిండు. బట్ కొంచెం టైం అయితే తీసుకుండు, కానీ చాలా బాగా అయితే ఎస్టాబ్లిష్ చేసిండు. ఇంకా సెకండ్ హాఫ్లోకి వస్తే సెకండ్ హాఫ్లో ఇంకా మెయిన్ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. ఔరంగజేబ్ ఫేస్ టు ఫేస్ విత్ మరాఠా ఎంపైర్. సో మొత్తం కాన్ఫ్లిక్ట్ యాజ్ పర్ ద బుక్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, మ్యాక్సిమం ఇన్స్పిరేషన్ అయినా మ్యాక్సిమం యాజ్ పర్ ద బుక్స్నే స్టోరీని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. హీరో సంభాజీ ఔరంగజేబ్ ఆర్మీని ఎలా ఫేస్ చేసిండు, వాళ్ళ గొరిల్లా టాక్టిక్స్తోని, వాళ్ళ ఆర్మీతోని. బికాజ్ ఔరంగజేబ్ హ్యాజ్ ఏ లార్జ్ ఆర్మీ, బట్ మరాఠా ఎంపైర్ అంత పెద్దది కాదు, కానీ స్టిల్ వాళ్ళ టాక్టిక్స్ని యూజ్ చేసి ఎలా హ్యాండిల్ చేసారు వీళ్ళ ఆర్మీని, అది ఆ కాన్ఫ్లిక్ట్ అవన్నీ బాగా బిల్డప్ చేశారు సెకండ్ హాఫ్లో. అండ్ లాస్ట్ 40 minutesలో అందరికి తెలిసిందే. సో సంభాజీ అయితే దొరికిపోతాడుగా, ఆ సంభాజీ దొరికిపోయినప్పటి నుంచి ఆ టార్చర్ చేసేది, అది ప్రతిదీ చాలా మంచి క్యాప్చర్ చేశారు. అసలు ఆ డైరెక్టర్ డిడ్ ఎ వెరీ వండర్ఫుల్ జాబ్. అసలు నాకు తెలిసి డైరెక్టర్ పాత మూవీస్ నేను చూడలేదు తెలియదు, కానీ డైరెక్టర్ అయితే బాగా చేసిండు డైరెక్షన్. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే విక్కీ కౌశల్ కిల్డ్ ఇట్ మ్యాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఎవరిని అడిగినా, ఈ మూవీ చూసి ఎవరు వచ్చినా ఫస్ట్ మెచ్చుకునేది విక్కీ కౌశల్నే. వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఊరి, సర్దార్ ఉద్దమ్, శామ్ బహదూర్, దిస్ వన్ చావా, వాట్ ఏ పర్ఫార్మెన్స్. నాకైతే సూపర్ అనిపించింది అసలు విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్. రష్మిక మందానా యాజ్ నీడెడ్ ఫర్ ద రోల్, మంచిగా రోల్కి అయితే న్యాయం చేసింది. ఇంకా సైడ్ యాక్టర్స్ ఎవ్రీ వన్
దే జస్ట్ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. ఒక్కరినని నేను చెప్పలేను, అందరు సూపర్గా చేసిర్రు. ఇంకా అక్షయ్ ఖన్నా హీ కిల్డ్ ఇట్ మ్యాన్. అసలు మనం నిజంగా ఔరంగజేబుని చూస్తున్నామా అన్నట్టు ఉంటుంది ఆ కాన్ఫ్లిక్ట్ అవన్నీ. యాజ్ ఇట్ ఈజ్ సూపర్. ఇంకా అందరూ వాళ్ళ ఐ మీన్ మొఘల్ ఎంపైర్ మొత్తం ఆ క్యారెక్టర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. సో ఎవ్రీథింగ్ వెంట్ వెరీ వెల్ ఫర్ దిస్ మూవీ. అన్నీ సూపర్గా వచ్చాయి. ఒక్కదాన్ని అయితే మనం పర్టికులర్గా అయితే చెప్పలేము. సో ఒకటే మాట, జస్ట్ కళ్ళు మూసుకొని మూవీ చూసి వచ్చేయండి, యూ విల్ లవ్ ఇట్. బట్ బేసిక్స్ కొన్ని అయితే చూసుకొని వెళ్ళండి. సో దట్ ఈస్ కంపల్సరీ. నా రివ్యూ ఈ మూవీకి అయితే 4.25/5. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. జస్ట్ ఆ 0.75 ఏంటంటే కొన్ని వార్ ఎపిసోడ్స్ ఇంకా మంచిగా చేయాల్సింది అనిపించింది. బట్ ఈ మూవీ కనుక రాజమౌళి లాంటి డైరెక్టర్కి పడుంటే మ్యాన్ ఆల్ ద రికార్డ్స్ విల్ బీ గాన్, వుడ్ హ్యావ్ బీన్ గాన్. కానీ బట్ స్టిల్ ద డైరెక్టర్ హూ హ్యాండిల్ దిస్ మూవీ, ఎవరైతే హ్యాండిల్ చేసిరో, హీ డిడ్ వెరీ బెస్ట్. మూవీ ఈజ్ ఆసమ్. జస్ట్ గో ఫర్ ఇట్, నో సెకండ్ థింకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మ్యాడక్ ఫిలిమ్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ క్యారెక్టర్ ఇన్ టు ద మూవీస్, బికాస్ దీని గురించి అందరికీ తెలవాలి. అండ్ ద అటెంప్ట్ దే మేడ్ ఈజ్, ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్. వాళ్ళని అయితే మస్తు అప్రిషియేట్ చేయాలి. బికాస్ దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ జస్ట్ మనకు బుక్స్లలో ఫుట్ నోట్స్ కింద ఉంటాయి ఇవి. అలాంటి వాటిని ఒక మూవీలాగా తీసి నలుగురికి, ఐ మీన్ నాకు ఒక్కటే రిగ్రెట్ ఏంటంటే ఈ మూవీని పాన్ ఇండియా ఎందుకు తెలియదు. ఐ వాంట్ దిస్ మూవీ టు బీ ఏ పాన్ ఇండియన్ రిలీజ్. ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్ దిస్ మూవీ. ఇది ఓన్లీ ఒక హిందీ వాళ్ళకే కాదు, తెలుగు వాళ్ళు చూడాలి, తమిళ వాళ్ళు చూడాలి, మలయాళం వాళ్ళు చూడాలి, కన్నడ వాళ్ళు చూడాలి, అందరు చూడాలి ఈ మూవీ. ఎవ్రీ ఇండియన్ షుడ్ వాచ్, బికాస్ దిస్ ఈజ్ అవర్ హిస్టరీ, దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. సో ఎనీవేస్ దట్స్ వాట్ ఇట్ ఈస్. జై దుర్గా భవానీ, జై హింద్, జై ఛత్రపతి శివాజీ, జై ఛత్రపతి సంభాజీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.